ఆదికాండము 49:22. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. నిజంగా ఈ మాటలు దేవుడు యోసేపును గురించి పలుకుతున్నాడు. ఏమంటే, యోసేపు ఫలించేడి కొమ్మ. మనమందరం ఫలించేడి కొమ్మలా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అయితే యోసేపును గురించి చెప్పబడిన మాట, యోసేపు ఫలించేడి కొమ్మ. యేసు ప్రభు తన శిష్యుల దగ్గర మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఏమని చెప్పారంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అంటే ఫలించడం మాత్రం కాదు, అధికముగా ఎక్కువగా మనం ఫలిస్తే తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడట. దేవుడు సంతోషిస్తాడు. సరే, యోసేపును గూర్చి పలకబడిన ఈ ప్రవచనము లేకపోతే ఈ మాటలు అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఎలాగా యోసేపు ఫలించేడి కొమ్మగా మారాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, యోసేపు యొక్క జీవితము చాలా ప్రాముఖ్యమైన జీవితము. యోసేపు యొక్క జీవితము మన అందరికీ ఒక రకంగా చెప్పాలంటే దేవుని బిడ్డలందరికీ ఒక సవాలుకరమైన జీవితము. క్రైస్తవులందరూ కూడా మరలా చదవదగిన, ధ్యానించదగిన గాథ యోసేపు గాథ. ఎందుకంటే దేవుడు మనల్ని ఫలించేవారిగా ఉండాలని ఆశిస్తాడు. యోసేపు ఫలించేటి కొమ్మగా ఎలా మారారు? అసలు మనం ఫలించే వారముగా ఉండాలంటే ఏం చేయాలి? యోసేపు యొక్క జీవితము మనకు నేర్పించేది ఏంటంటే, యోసేపు యొక్క ప్రవర్తన, ఆయన యొక్క నడవడిక మనల్ని మనము సరి చేసుకోవడానికి, మన గుణగణములను అభివృద్ధి చేసుకోవడానికి, అలాగే యోసేపు యొక్క జీవితము ఒక ప్రత్యేకమైనదిగా మన జీవితాన్ని పురికొల్పే విధముగా, లేకపోతే క్రైస్తవ జీవితానికి ఒక పునాది లాంటిది. అంటే ఒక యవనస్తుడు ఎలా ఉండాలి, దేవుని బిడ్డ యొక్క జీవితము ఎలా ఉండాలో యోసేపు యొక్క జీవితము మనకు మాదిరి. అయితే బైబిల్లో మనం చూస్తాము, యేసు ప్రభువు గాక మరొక ఇద్దరు వ్యక్తులు, వారి గూర్చి గాని, వారి గుణగణములను గూర్చి గాని, వారి యొక్క జీవితమును గూర్చి గాని ఎక్కడ కూడా ఒక చెడ్డ మాట కూడా పలకబడలేదు. అంటే వారిని గూర్చి ఒక చెడ్డ మాట కూడా పలకబడకుండా, రాయబడకుండా ఉన్న వ్యక్తులు బైబిల్లో మనకు ముగ్గురు కనబడతారు. యేసు ప్రభు తప్ప పాత నిబంధనలో ఇద్దరు వ్యక్తులు. వారెవరంటే యోసేపు, దానియేలు. కాబట్టి యోసేపు యొక్క జీవితము ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. అయితే యోసేపు యొక్క జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, పాడైపోయిన ఈ సమాజంలో లేకపోతే పాడైపోయిన ఈ లోకంలో మనము పరిశుద్ధులుగా జీవించవచ్చు. పాడైపోయిన ఈ సమాజంలో మనము పరిశుద్ధులుగా జీవించవచ్చని యోసేపు యొక్క జీవితం చాటుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, కల్మషముతో నిండి ఉన్న ఈ లోకంలో మనము నిష్కలంకులుగా, కల్మషము లేని వారిగా ఎలా జీవించాలో కూడా యోసేపు యొక్క జీవితము చాటుతుంది. యోసేపు క్రీస్తు పూర్వము 1746వ సంవత్సరంలో పదనరాములో జన్మించాడు. మనకు తెలుసు, యోసేపు యొక్క అమ్మ నాన్న యాకోబు, రాహేలు. అయితే
ఇక్కడ మనం చూసినట్లయితే తను జన్మించిన తర్వాత ఎక్కువగా యోసేపు గురించి రాయబడలేదు. అయితే అకస్మాత్తుగా తన 17 సంవత్సరాల వయసులో యోసేపును గురించి మరలా మనం చదువుతాము. అయితే యోసేపు యొక్క జీవితము మనకు ఎలా ఉంటుందంటే, అలా జీవించడం సాధ్యమా అని అనిపిస్తుంది. కానీ ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణంగా ఎలా జీవించగలడు? అలా జీవించడానికి ఏమి తోడ్పడుతుంది? ఎవరు తోడుంటే ఆ వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా ఉండగలడు అనే విషయాన్ని యోసేపు తన జీవితం ద్వారా మనకు చాటుతున్నాడు. ఒక మాటలో మనకి ఈజీగా అర్థమవ్వాలంటే, యోసేపట ఒక ఎడారిలో పడద్రోయబడ్డాడు. యోసేపు ఒక ఎడారిలో పడద్రోయబడ్డాడు. తద్వారా రాజభవనంలో కూర్చోవడానికి ఎక్కడ పడద్రోయబడ్డాడు? ఎడారిలో. ఎడారి దేని సూచిస్తుందంటే అక్కడ తినడానికి తాగడానికి అంటూ ఏమీ ఉండదు. అలాంటి ప్రదేశంలో యోసేపు పడవేయబడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే కష్టాల్లో త్రోసివేయబడ్డాడు, నష్టంలో త్రోసివేయబడ్డాడు. లేకపోతే తన జీవితము బాధ వేదనలో త్రోసివేయబడ్డాడు. కారణం ఏంటంటే ఆ కష్టాల్లో నుండి, ఆ నష్టంలో నుండి, ఆ బాధలో నుండి తను ఒక భవనంలో ఉండడానికి, ఒక రాజభవనంలో ఉండడానికి అని మనం చూస్తాము. మరొక మాటలో చెప్పాలంటే యోసేపు ఒక చెరసాలలో తరబిదు చేయబడ్డాడు. చెరసాల అంటే బందీగా ఉండడము, ఒక బానిసగా ఉండడము, ఏం చెబితే అది చేయడము. చెరసాలలో ఏం చేయబడ్డాడట? తరబిదు చేయబడ్డాడట. ఎందుకని? రాజభవనములో వాడబడడానికి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు చెరసల వంటి జీవితము, లేకపోతే బానిస వంటి జీవితము ద్వారా దేవుడు మనకు ఒక తరబిదునిస్తాడు. దేనికోసమట? రాజభవనంలో కూర్చోవడానికి, రాజభవనంలో వాడబడడానికి. మనము గత 2 వారాల్లో చూసాము, మన దేవుడు రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలని. కాబట్టి ఆయన రాజు, ఆయన రాజ్యంలో వాడబడడం కూడా ఇదే సూత్రం అని చెప్పవచ్చు. అంటే ఆయన తన బిడ్డలకు ఇచ్చే తరబిదు కూడా ఈ విధంగానే ఉంటుంది. కొన్నిసార్లు కష్టాల గుండా, నష్టాల గుండా, బాధల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అది మన మంచికే. అయితే యోసేపు తల్లిదండ్రులు యాకోబు, రాహేలుకు ప్రథమ కుమారుడు. అసలు యోసేపు అని అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి. యోసేపు అనే పేరుకి అర్థం ఏంటంటే అభివృద్ధి, అంటే పెరుగు, ఇంక్రీజ్. అయితే అభివృద్ధి తన పేరుకు తగినట్టుగా యోసేపు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే అభివృద్ధి అంటే ఆశీర్వాదం అని చెప్పవచ్చు. అయితే యోసేపు గురించి చెప్పబడిన మాట ఏంటంటే యోసేపు ఫలించేడి కొమ్మ. మన గురించి కూడా ఈ మాటలు చెప్పబడితే దేవుడు సంతోషిస్తాడు. యేసు ప్రభువు చెప్పారు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు. అంత మాత్రం కాకుండా యేసు ప్రభు పలికిన మాటలు మనం చూసినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. యేసు ప్రభు, నేను ద్రాక్షవల్లినయా, మీరు తీగలు, మీరు నా యందు నిలిచి ఉంటే. యేసు ప్రభుకు మరొక మాట ఏంటి? ఆయన పేరుకు మరొక మాట ఏంటంటే ఆయన వాక్యమై ఉన్నారు. ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు. అంటే ఆయన వాక్యంలో మనము నిలిచి ఉంటే ఏమవుతామట? మనము బహుగా ఫలిస్తామట. ఎవరి యందు నేను నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడట అని
దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో మనము చూడగలము. అయితే మనము ఆయన యందు ఎలాగా నిలవగలము, మనము ఆయన యందు ఎలాగా నిలిచి ఉండగలము? ఆయనను ప్రేమించడం ద్వారా, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్, నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకొను, నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాట ప్రకారం నువ్వు జీవించాలి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా, ఆయన మాటకు విధేయత చూపించడం ద్వారా ఏం చేయగలము? ఆయనలో నిలిచి ఉండగలము. మనము ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనలో నిలిచి ఉంటాము. అయితే మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, మనము ఆయనతో ఉన్నప్పుడు మన స్థితిగతులు ఏమైనా, మన పరిస్థితులు ఏమైనా, ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా కూడా మనము ఓడిపోము లేదా కృంగిపోము. ఎందుకనంటే ఒక చెట్టుతో ఆ కొమ్మలన్నీ అంటిపెట్టుకుని ఉంటాయి కాబట్టి బలమైన చెట్టులతో గాలికో వానకో వేటికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకని అంటు కట్టబడి ఉంటది, ఆ చెట్టులో నిలిచి ఉంటది కాబట్టి. అయితే యేసు ప్రభు చెప్పింది, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాలో నిలిచి ఉంటే బలంగా ఉంటారు. రావచ్చు కష్టాలు, రావచ్చు నష్టాలు రావచ్చు, మీరు కదల్చబడకుండా ఉంటారు. అంత మాత్రం కాదు, మీరు నాలో నిలిచి ఉంటే బహుగా ఫలించగలరు. అంటే నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా చేస్తానని యేసు ప్రభు చెప్పారు. అంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా. తీగ తన శక్తి చేత బతుకుతుందా? ద్రాక్షవల్లి చెట్టుకు కాండం ఉంటుంది, చెట్టుకు కొమ్మలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులు, ఆ ఫలాలు, ఆ కొమ్మలు, ఆ రెమ్మలు ఉన్నాయంటే కారణం ఆ కాండము. ఆ కాండమే లేదనుకో, వేరే తీసేసామనుకో, ఏముంటది? ఫలాలు ఉండవు, పువ్వులు ఉండవు, కొమ్మలు ఉండవు, రెమ్మలు ఉండవు, ఏమి ఉండవు, తీగలు ఉండవు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నేను ఆ కాండాన్ని, నేను ఆ చెట్టుని నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు అని దేవుడు మనకి చెబుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన వాక్యమై ఉన్నారు. ఆయన గురించి చెప్పిన మరొక మాట ఏంటంటే, ఆయన ఆత్మై ఉన్న దేవుడు. ఆయన మనతో ఉంటే ఆయన తన ఆత్మనిస్తారు. కాబట్టి మన శక్తి చేత, మన బలము చేత మనం కార్యాలు చేయలేము, కానీ దేవుని ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు చేస్తారు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడవచ్చు. కాబట్టి ఆత్మ ద్వారానే దేవుడి కార్యాలు చేస్తారు. అయితే యోసేపు ఫలించేది కొమ్మగా మారడానికి దేవుని ఆత్మను కలిగి ఉన్నాడా అనే విషయాన్ని మనం చూస్తే, ఎస్, యోసేపు ఫలించేది కొమ్మగా ఉండడానికి గల కారణము దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనంలో మనం చూడవచ్చు. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అనెను. ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అంటే, అసలు ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం చూడగలమా అంటే, యోసేపులో ఎవరున్నారు? యోసేపులో దేవుని ఆత్మ ఉన్నారు. యోసేపులో పరిశుద్ధ ఆత్మ ఉన్నారు. కాబట్టి మనం ఫలించాలంటే మనము పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టని వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ మనతో ఉండాలంటే, దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలంటే, మనము బైబిల్లో చూస్తాము, ఒక మాట రాయబడుతుంది, దేవుడు ఎవరికి తన ఆత్మను అనుగ్రహిస్తాడు, ఎవరైతే దేవుని వాక్యమును లోబడతారో వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడట. తనకు విధేయత చూపు వారికి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అని మనం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32లో చూడవచ్చు. కాబట్టి దేవుని మాటకి ఎందరైతే విధేయత చూపిస్తారో వారికి దేవుడు తన ఆత్మనిస్తారు. సరే,
దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని వాక్యానికి లోపడాలి, దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి. ఎలా సాధ్యము బ్రదర్? నాకు దేవుని వాక్యం తెలుసు, కానీ వాక్యంలో నేను నిలిచి ఉండాలి, లేదా దేవుని వాక్యం నాలో నిలిచి ఉండాలి, లేదా దేవుని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి, లేదా దేవుని వాక్యం నాకు ఎప్పుడు గుర్తుండాలి. అయితే యోసేపులో ఈ మాటలు నెరవేర్చబడ్డాయని మనం చెప్పవచ్చు. కీర్తనలు 1వ అధ్యాయము 1 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్దను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలుమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. చేసిదంతా సఫలమవ్వాలన్నా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, అంటే ఫలించే చెట్టు వలె ఉండాలంటే ఎలా ఉండాలట? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు. ఎవరో గురించి చెప్తే నవ్వుకుంటా ఉంటారు జనాలు, వాడు ఇలాంటోడు, వీడు ఇలాంటోడు, ఈయన ఇలా, ఆయన అలా అని అలా కూర్చొని ఇతరులను గురించి అపహాసించే గుంపులో మనము కూర్చోకూడదట. పాపుల మార్గంలో నిలవకూడదు. పాపి అని తెలిసినప్పుడు అలాంటి వారి మార్గంలో మనము నిలవబడకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున, దుష్టులు అంటే చెడ్డ చేసేవారు, ఇతరులకు కీడు చేసేవారు, ఇతరులకు మోసం చేసేవారు, ఇతరుల జీవితాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని చూసేవారు. అలాంటి వారు ఏదైనా ఆలోచన చెప్తే మనం ఇది చేద్దాము, అలా చేద్దాము, వీళ్ళు ఇలా తిడదాము, అలా కొడదాము, లేకపోతే అలా బాధ పెడతాము అని ఎవరైనా ఆలోచన చెప్తే అలాంటి వారి ఆలోచన చొప్పున మనము నడవకూడదు. అలా నడవకుండా ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దేవుని వాక్యమునందు ఆనందించాలి, బైబిల్ చదువుటయందు ఆనందించాలి. చదవడం మాత్రం కాదు, ఏం చేయాలట? చదివిన వాక్యాన్ని ధ్యానం చేయడం అంటే మరలా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను ఏం చేయాలంటే మరలా ధ్యానించాలి. ఎప్పుడు? పగల, నైట్, పొద్దున్నే ఒకసారి చేస్తే చాలా? దీవారాత్రము, డే అండ్ నైట్, దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము పగలని రేయని కాకుండా ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. దేవుని మాటలో మనము జీవించాలి. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎందుకు దుష్టుల ఆలోచించుకు నడవకుండా ఉండాలంటే దుష్ట సాంగత్యము, చెడ్డ సావాసము. చెడ్డ వ్యక్తులకు తెలుసు వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళ నడవడిక మంచిది కాదు తెలుసు. అలాంటి వారితో స్నేహం చేయకూడదు. ఎందుకంటే ఈ దుష్టుల సాంగత్యము, చెడ్డవారి సాంగత్యము, పలానా వ్యక్తి మంచోడు కాదో తెలుసు. ఒక స్టూడెంట్ గా తెలిసిపోతుంది ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అనేది. ఒక టీచర్ గా వీళ్ళు 40 కలుస్తుంటే ఏ బ్యాచ్ మంచిది, ఎవరి దగ్గర మంచి మాటలు ఉంటాయి, దుష్టుల నడవడికనా కాదా తెలిసిపోతుంది ఈజీగా. మనం పనిచేసే స్థలాల్లో, ఉండే కుటుంబాల్లో, లేకపోతే పలానా కుటుంబంతో మాట్లాడితే వీళ్ళు ఎప్పుడు కూడా తప్పైన ధోరణిలో, తప్పైన ఆలోచనతోనే ఉంటారు. కాబట్టి ఎవరితో మనము సాంగత్యం చేయాలనేది మళ్ళీ మనమే పరీక్షించుకోవాలి. యోసేపు గట 10 మంది అన్నలు ఉన్నారు. యోసేపుకి ఏంటి? 10 మంది అన్నలు. అయితే కానీ వారందరూ కూడా చెడ్డ కార్యములు చేయవారిగా ఉన్నారు. అయినను సాగిగా మా పెద్దోళ్ళు కదండి, మా అన్నోళ్ళు కదండి, వాళ్ళు ఏం చెప్తే అది నేను చేయాలి, వాళ్ళు ఎలా ఉంటే నేను అలా ఉంటాను. కానీ యోసేపుల గురించి చెప్పబడిన మాట ఏంటంటే వారి యొక్క అన్నవాళ్ళు చేసే చెడ్డ కార్యాల్లో పాలు పొందు పంచుకోలేదు. పర్లేదు మీతో పాటు నేను ఉంటా, పర్లేదు మీతో పాటు నేను ఉంటా అని చెప్పి యోసేపు చెప్పలేదు. వారి చెడుతనంలో పాలు పొందక ఆ చెడుతనంలో చూచిన యోసేపు వాళ్ళు చెడ్డ పనులు చేస్తుంటే చూశాడట.
కొన్నిసార్లు మనం నేను తప్పు చేయలేదు కదండి, వాళ్ళు చేస్తున్నారు తప్పు, తప్పదు కదా, వాళ్ళు చెడ్డ మాట్లాడితే చూడకుండా ఉండడం తప్పదు కదా, వాళ్ళు చెడ్డ కార్యాలు చేసుకుంటే నాకేంటి, నేను మంచిగానే ఉన్నాను, నేను ఎవరిని ఏం చేయలేదు. యోసేపు వాళ్ళ అన్నోడు తప్పు చేసుకుంటే పర్లేదు, మా అన్నోడు తప్పు చేస్తున్నాడు కదా, నాకేంటి, నేను బాగానే ఉన్నాను అనుకోలే. ఏం చేశాడట, వారు చేస్తున్న చెడ్డ కార్యం గురించి సమాచారాన్ని తండ్రికి తెలియజేశాడు. కాబట్టి చెడుగును సమర్థించేవారిగా, చెడుగుతో సర్దుకుపోయేవారిగా ఉండకూడదు. సరే, తను చెడుగును సమర్థించకపోవడం వలన, చెడ్డ సమాచారం ఇవ్వడం వలన తనకి మంచి జరిగిందా? మంచి జరగదు. ఎవరైనా చెడ్డ పని చేసినప్పుడు వాళ్ళు చెడ్డ చేస్తున్నారని చెప్తే ఎవరికి నచ్చుతుందా? నచ్చదు. కష్టాలు వచ్చాయి అంటే నువ్వు మంచి చేసినప్పుడు నీకు కష్టాలు వస్తాయి, కానీ మంచి చేసి కష్టాలు వస్తే ఆనందించు. నువ్వు మంచి చేస్తూ కష్టాలు నీకు వస్తున్నాయంటే సంతోషించు అని బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. యోసేపు అదే చేశాడు. ఆదికాండము 37:2. యాకోబు వంశావళికి యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండువాడు. వారు చేసే చెడ్డ కార్యాలను గురించి యోసేపు వాళ్ళ తండ్రి దగ్గర చెబుతూ ఉన్నాడట. అవుతున్నారా? పాపమును మనం ప్రేమిస్తూ రక్షించకుండా పర్లేదు, నేను పాపాన్ని ప్రేమించట్లేదు అని చెప్పడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకుంటాయే. నేను దేవుని యందు భయభక్తులు కలవాడండి, కానీ చెడుగును చూస్తే పర్లేదు, వాళ్ళు చేస్తున్నారు, నాకేంటి, అలా సర్దుకుపోదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనాన్ని అసహించుకోవడము. ఇక్కడ చెడుగుని చెడుగా చెప్పాడు అంటే పాపము మనం ద్వేషించే వారిగా ఉండాలి. ఎందుకని మనం ఫలించే వారిగా ఉండాలంటే పాపం ఉంటే ఫలం ఉండదు, పాపం ఉంటే ఫలం ఉండదు. అదే యేసు ప్రభు వారు ఇత్తువారి ఉపమానంలో చెప్పారు, పాపం ఉంటే ఫలం ఉండదని. మార్కు సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుండి యేసు ప్రభు ఇత్తువారి ఉపమానం చెప్పినప్పుడు, వినుడి, ఇదిగో ఇత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. వాడు ఇత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాత్రులను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మనుషులు కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరువేరున వెండిపోయేను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు వెతికి వాటిని అణిచివేసిన కనుక అవి ఫలించలేదు. అయితే 8వ వచనంలో కొన్ని మంచి నేలకు పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుడు కాక. ఎందుకు యేసు ప్రభువు మాటలు చెప్పారు? అక్కడ విన్నవాళ్ళు చెవులు లేరంట, వాళ్ళకి చెవులు లేవా? వినుటకు చెవులు గలవాడు వినుడు కాక అంటే ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఇండైరెక్ట్ గా తిట్టినట్టు ఉంది. రే నాయన, మీకు అసలు చెవులున్నాయా? చెవులున్నా? మీకు చెవులుంటే వినండి, జాగ్రత్తగా వినండి. మీరు ఫలించాలంటే 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించాలంటే మంచి నేలగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలంట? మంచి నేలగా ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు చెబుతూ ఏం చెప్పారంటే, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారని. అయితే వాక్యము నిలిచి ఉండకపోవడానికి గల కారణం ఏంటి? మాటలు మన హృదయంలో ఉండట్లేదు అంటే గల కారణం ఏంటి? ఇదే మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అయితే వారిలో వేరులైనప్పుడు నాకు కొంతకాలము వారు వెళ్తురు, కానీ వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైన కలుగగా వారు అభ్యంతరపడుతురు. ఎందుకు దేవుని వాక్యం నిలిచి ఉండట్లేదు? ఇప్పుడు ఏదైనా భూమిలో పంట వేసాము, పంట ఫలం రావట్లేదంటే కారణం ఏంటి? ఆ భూమి బాగాలేదని. అంటే ఆ భూమి మంచిగా ఈ రోజుల్లో దున్నుతా ఉంటారు వ్యవసాయం చేసేవాళ్ళు. దున్నేటప్పుడు
కొన్నిసార్లు పెద్ద నాట్లు పెట్టి ఈ రోజు ట్రాక్టర్ పెట్టేసి కూడా దున్ని లోపల ఉన్న రాళ్ళు రప్పలు అన్ని తీసేస్తారు. ఎందుకు తీస్తారు? ఒకవేళ రాళ్ళు ఉంటే రప్పలు ఉంటే అక్కడ చెప్పేది ఏంటంటే వేరు లేనందున, అంటే లోపల రాళ్ళు ఉంటే వేరు లోపలికి వెళ్ళదు, రాళ్ళు తీసేస్తే వేరు లోపలికి వెళ్తుంది, పంట వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఉదయం బాగుంటే మనము ఫలించే వారుగా ఉంటాము. ఒకవేళ ఉదయం బాగలేదనుకో, లోపల రాళ్ళు రప్పలు ఉన్నాయనుకో, శ్రమలు వస్తాయంట, కష్టం వస్తుంది. శ్రమ ఎలా వస్తుంది? ఇప్పుడు పంట వేస్తారు, విత్తనాలు వేస్తారు, ఆ వేరేం కిందకి వెళ్ళట్లేదు. సూర్యుడు యథావిధిగానే వస్తారు. పొద్దున మనందరి పైన ఎలా పడతాడు సూర్యుడు, ఆ మొక్కల మీద కూడా పడతాడు. వేరే మొక్కకి లేదనుకో ఏమవుతుంది? ఆ మొక్క మాడిపోతుంది, ఆ మొక్క వాడిపోతుంది. అది అందరికి వచ్చే శ్రమే. నువ్వు సహించడానికంటే అధికంగా ఏమి ప్రత్యేకంగా దేవుడు మన ఇంటికి ఒక పెద్ద సమస్యని తీసుకురాడు. రావాల్సిందే వస్తుంది, కానీ వేరు మనకు లేకపోతే మనకు సమస్య. మనకు దేవుడు వాక్యము లోపల ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న కష్టాలకి మన తొందరపాటు గల కారణం ఏంటంటే దేవుని మాటలు మన హృదయంలో రాయబడకపోవటము, దేవుని మాటలు మన హృదయంలో నిలిచి ఉండకపోవటము. అయితే లోపల వేరు లేదు. లోపల వేరు లేదంటే ఏముంది? ఇప్పుడు రైతు పంట వేసాడు, విత్తనాలు వేసాడు. విత్తనాలు వేసినప్పుడు లోపల ఏరు వెళ్ళలేదట. ఆ చెట్లు, ఆ విత్తనాలు, ఆ వచ్చిన మొలకలు మాడిపోయినాయి. అప్పుడు లోపల ఏరు వెళ్ళలేదంటే లోపల ఏమున్నాయి? ఆ భూమి లోపల రాళ్ళు ఉన్నాయని అర్థం. సరే, దేవుని వాక్యము అనే విత్తనము దేవుడు మనకి ఇస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా మన దేవుని వాక్యం వింటనే ఉన్నాము. అయితే ఆ విత్తనము మన హృదయం అనే ఈ నేల, ఈ హృదయం అనే భూమి లోపలికి వెళ్ళట్లేదు. కారణం ఏంటి అంటే ఆ భూమి లోపల రాళ్ళుండి ఎన్ని సంవత్సరాలు పంట వేసినా, ఎంత మంచి విత్తనం వేసినా కూడా ఉపయోగం లేదు. అలాగే మన హృదయంలో రాళ్ళు పెట్టుకుని ఉండి దేవుని వాక్యం ఎన్ని సంవత్సరాలు విన్నా కూడా ఉపయోగం లేదు. సరే, మన హృదయంలో ఏం రాళ్ళు ఉంటాయి? బైబిల్ మనం చెప్పిందంటే మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో చూడవచ్చు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, విభచారములను, లోభములను, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణములు, అహంభావములు, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఒకవేళ మనం ఫలించకపోవడానికి ఆత్మీయంగా మనము మంచి హృదయం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఇవన్నీ లోపల ఉన్నాయట. ఏమున్నాయి? దురాలోచనలు ఉన్నాయి, జాగ్రత్త ఉంది, దొంగతనాలు ఉన్నాయి, నరహత్యలు ఉంది, వ్యభిచారం ఉంది, లోభములు ఉన్నాయి, చెడుతనం ఉంది, ఈ కామ వికారం అనేది ఉంది, మత్సరము అంటే చెడ్డ కళ్ళు, ఓర్వలేని కళ్ళు. ఇవన్నీ ఉంటే మనము ఫలించలేము. బహుశా ఒకవేళ ఇవి ఉంటే ఏం చేయాలట? ఇవన్నీ లోపల ఉంటాయి, వీటిని మనము తీసివేయాలి. దేవుడు మనల్ని సర్వశక్తుల్లోకి నడిపిస్తారు. మన లోపల బయట ప్రకృతిని కూడా ఆయన చూపిస్తారు. ఆయన చూపించినప్పుడు ప్రభువా నాలో ఇది ఉంది, నాకు ఈ దురాలోచనలు ఉన్నాయి, నాకు ఇలాంటి విచారం అంటే ఏదో విచార పాపం చేయడం కాదు. ఒక స్త్రీని మోహం చూపుతూ చూస్తేనే పాపము. అదేంటి బ్రదర్, ఎన్నడూ విచార పాపం చేయలేదు అని అంటే చూస్తూ ఆనందిస్తూ కూడా చాలా మంది ఈ పాపంలో ఉంటారు. యేసు ప్రభు చెప్పిన ప్రకారం 1:10 చూస్తూ ఆ చూడడం కాస్త ఆలోచనగా, ఆలోచనలు కాస్త మాటలుగా, అదే జీవితంలో హృదయంలో ఒక బండలాగా మారిపోయి దేవుని వాక్యాన్ని చోటివ్వకుండా సంవత్సరాలు గడిచిపోయే రోజులు కూడా ఉండి ఉండవచ్చు. అయితే బైబిల్ మనం చెప్పేది ఏంటంటే మన హృదయాన్ని మనం సరి చేసుకుంటే
మనం ఫలిస్తాము. అయితే యోసేపు లోపల వాక్యం ఉంది, అందుకని యోసేపు అపవిత్రపరచబడలేదు. యోసేపు శోధన వచ్చింది, రోజు చూడడం మాత్రం కాదు, శోధనే పక్కన వచ్చి దినదినము తనతో పాపం చేయమని పోతిఫరు భార్య అడిగినట్టుగా మనం చూస్తాము. అయితే తనలో దేవుని భయం ఉంది. దేవుని ఎదుట ఎలా నేను పాపం చేస్తాను మనం చూసాము. కీర్తనలు 105వ అధ్యాయంలో వాక్యములు కూర్చిన శ్రమ రావడము, 17, 18, 19 వచనాల్లో యోసేపును దేవుడు శోధించాడట, ఆ వాక్యం నిమిత్తం శ్రమ వచ్చిందట. కానీ యోసేపు నిలబడ్డాడు. కారణం ఏంటంటే తన హృదయం బాగుంది. యోసేపు అభ్యంతర పడలేదు. కారణం ఏంటంటే తన హృదయంలో పాపము లేదు. కాబట్టి తను నిలబడ్డాడు. యోసేపు హృదయం మంచి నేలగా ఉంది కాబట్టి తను ఫలించాడు. ఈనాడు దేవుడు మన నుండి ఆశించేదంటే నీ హృదయం బాగుంటే, నీ హృదయము మంచి నేలగా ఉంటే నువ్వు ఫలిస్తావు. నా హృదయం మంచిగా ఉంటే నేను ఫలిస్తాను. ఒకవేళ మనం ఫలించట్లేదంటే మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ప్రభు నేను ఫలించకపోవడానికి గల కారణం ఏంటి? ఏదన్నా మనుషులు తెలియకపోవచ్చు. ఇప్పుడు అన్ని నేలలు అలాగే కనబడతాయి, మంచి నేలగా కనబడుతుంది. కానీ దున్నితే అని తెలుస్తుంది. ట్రాక్టర్ పెట్టి దున్నితే కానీ లోపల రాళ్ళున్నాయా రకం ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఆత్మ ఈ కార్యాలు చేస్తాను. ప్రభు నన్ను శోధించు, నన్ను పరీక్షించు అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు మన ఎదుపల బయట ఆయన మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు, ఆయన మనల్ని కడిగే దేవుడు. బ్రదర్ నేను మంచిగానే ఉన్నాను బ్రదర్. దయ్యము ఎవరు? దయ్యము నన్ను అలా చేస్తుంది. నేను ఫలించలేదంటే కారణం ఎవరు? దయ్యం. అని దయ్యం మీద వేసేస్తాం. అసలు నా జీవితంలో అయిపోవడానికి గల కారణము దుష్టుడు, ఆ సాతాను గడు అలా కొన్నిసార్లు. కానీ బైబిల్ మనం చెప్పేది అంటే ఆ సాతాను గడు నేనేం చేయడు, వాడకు ఓడిపోయిన వాడు. యేసు ప్రభు శిలువలో తనకున్న శక్తులన్నీ తీసివేశాడు, ఆ విషయాన్ని తీసివేశాడు నీకేం చేయకుండా. అయితే నీకు నాకు యేసు ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నా వాక్యము నీ యందు నిలిచి ఏమవుతుందట మనం కొత్త నిబంధనలో చూస్తాము. 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనము. 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనము. యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకని దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుడిని జయిస్తారు. దుష్టుడు నిన్ను జయించడం కాదు, సాతాను నిన్ను జయించడం కాదు, నువ్వు దుష్టుని జయిస్తావు. ఎప్పుడు? దేవుని వాక్యము నీ యందు నిలిచి ఉన్నప్పుడు. అప్పుడు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని వాక్యము మనలో నిలిచి ఉండేటట్టు చేయాలి. దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలంటే మొదటిగా దేవుని వాక్యం మనకు తెలియాలి. దేవుని వాక్యం మనకు తెలియాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం మనం చదవాలి. చదివిన వాక్యం మనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? చదివిన వాక్యాన్ని మళ్ళా ధ్యానించాలి. ఆ వాక్యాన్ని గురించి మళ్ళా ధ్యానించినప్పుడు మనం గుర్తుంటుంది. గుర్తున్న వాక్యానికి మనం లోపడినప్పుడు, అందులో నిలిచి ఉన్నప్పుడు మనం జయిస్తాము. మన బైబిల్లో చూస్తాము దావీదు భక్తుడు యవన కాలంలో దేవుడిని ప్రేమిస్తూ సేవిస్తూ గొలియాతును సైతం జయించాడు. ఎవరు జయించలేకపోతున్నారు? అలాంటి వ్యక్తిని కూడా జయించాడు. కారణం యవన కాలంలో ఒక యవనస్తుడిగా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని ప్రేమిస్తూ జయించాడు. అయితే ఒక సమయం వచ్చింది, అన్ని అనుకూలంగా మారింది. తను రాజుగా ఉన్నాడు, తను అడిగేవాడు ఎవరు లేడు, తన పైన యజమానులు ఎవరు లేరు. అలాంటి తనే యజమాని, తనే రాజు. కొన్నిసార్లు మనకు అడిగేవాళ్ళు ఎవరు లేకపోతే, మనల్ని దిద్దేవాళ్ళు ఎవరు లేకపోతే, సరిచేసేవాళ్ళు లేకపోతే ఎవరని నేను అడిగేది? నా ఇష్టం. బహుశా రాజు దావీదు యుద్ధ యూరుడు, ఆయన యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధంలో ఉండవలసిన వ్యక్తి ఆ రోజు ఇంటి దగ్గర ఉండిపోయాడట. మీరు వెళ్ళరా? అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు తను చేయరాని కార్యం చేశాడు. చూడకూడనిది చూశాడు, చూసి ఆశించాడు, అనుభవించాడు. వ్యభిచార పాపం చేయడాన్ని బట్టి తన జీవితంలో మనకు తెలుసు ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు మన గత వారంలో చూసాము.
పాపము అది అవమానాన్ని తీసుకొస్తుంది, పాపము నిందలు తీసుకొస్తుంది, నీతి ఘనత తీసుకొస్తుంది. అయితే ఈ అవమానం సిగ్గుకుండా వెళ్ళిన దావీదు ఒకటి నేర్చుకున్నాడు. ఏంటంట? తను ఓడిపోయాడు, పడిపోయాడు, చెడిపోయాడు, తన పేరు చెడ్డదిగా అందరికి తెలిసిన పర్వాలేదని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఎస్, నేను పాపం చేశాను, నేను విచారం చేశాను, నేను మోసం చేశాను, నేను అలాంటి చేశానని చెప్పి దావీదు పశ్చాత్తాపడ్డాడు. తన పాపమును గురించి మారు మనసు పొందాడు. తన పాపమును గురించి పరీక్షించుకొని ఎస్, నేను తప్పు చేశానని ఒప్పుకున్న దావీదు తర్వాత తను ఆ పాపాన్ని జయించడానికి, తర్వాత తను చేసిన తప్పును జయించడానికి తను చేసిన పని ఏంటంటే, ఐ హావ్ హిడెన్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగైన్స్ట్ యూ. నేను నీకు ఎదురుగా, నేను దేవునికి వ్యతిరేకముగా పాపము చేయకుండా ఉంటున్నట్లు నీ మాటలు నా హృదయంలో నేను దాచిపెట్టుకొని ఉన్నాను. ఇదే మాట యవనస్తుడిగా యోసేపు పెళ్లి కాకుండా పోతీఫరు భార్య దగ్గర తనకు శోధన వచ్చినప్పుడు చెప్పగలిగాడు. నేను ఎలా చేయగలను దేవుని ఎదుట? దేవుడు చూస్తున్నాడు. మనకేంటంటే మన పరిస్థితుల్లో, కష్టాల్లో, నువ్వు చూసే దేవుడు కదా నాయన, నా కన్నీళ్ళు చూసే దేవుడు కదా నాయన, నా కష్టము చూసే దేవుడు కదా నాయన అని ప్రార్థన వస్తుంది. కానీ మనం చేసే తప్పును కూడా దేవుడు చూస్తాడు, మనం చేసే చెడ్డ ఆలోచనలు కూడా దేవుడు చూస్తాడు. ప్రతిదిని ఎలుపల లోపల సమస్త వ్యక్తిన దేవుడు ఆయన. అయితే దేవుడు మనల్ని చూస్తున్నారనే గ్రహింపులు మనం కలిగి ఉండాలి. ఆయన వాక్యము మన హృదయంలో దాచిపెట్టుకొని ఉండాలి. యోసేపు దేవునితో నిలిచి ఉండేది కాబట్టి పోతీఫరు ఇంట్లో మనం చూస్తాము ఆశీర్వదకరంగా మారాడు. తన ఇల్లంతటికీ ఆశీర్వదకరంగా తను మారాడు. అంత మాత్రం కాదు, దేవుని వాక్యం తనలో నిలిచి ఉంది కనుక ఆశీర్వాదము, వర్ధిల్లత, సఫలత, కటాక్షము, ఆశీర్వాదములు తను చూశాడు. కాబట్టి మనం పాపమును జయించాలన్నా, ఆశీర్వాదములు చూడాలన్నా, ఫలమును చూడాలన్నా, అభివృద్ధిని చూడాలన్నా చేయవలసిన కార్యం ఏంటంటే మనకు దేవునితో సంబంధం ఉండాలి. చేయవలసిన కార్యం అంటే దేవుని మాటకు మనం విధేయత చూపించాలి, దేవుని మాటలో మనం నిలిచి ఉండాలి. బైబిల్ మనం చెప్పేది అంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. మరొక మాటలు చెప్పాలంటే యోసేపు దేవునితో ఉన్నాడు. యేసుప్రభు చెప్పారు కదా, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే, మీరు నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి మనం ఫలించాలంటే బైబిల్ మనం చెప్పేదంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. మొదట మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు వచ్చును. ఆయన ఉన్నారు, కానీ మనం ఆయన దగ్గరికి వెళ్తే కానీ తెలిస్తే ఆయన మనతో ఉన్నారని. మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడకుండా దేవుడు నాకు సహాయం చేయట్లేదండి, దేవుడు నన్ను దీవించట్లేదండి, దేవుడు నాకేం నువ్వు ఫస్ట్ దగ్గరికి వెళ్తే కానీ తెలుస్తుంది. కాబట్టి ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. కాబట్టి ఆయన యొద్దకు వెళ్ళడం మనం నేర్చుకోవాలి, ఆయనకు భయపడడం మనం నేర్చుకోవాలి, ఆయన మాటలు నిలిచి ఉండడం నేర్చుకోవాలి, ఆయన మాటకు విధేయత చూపించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనం ఫలిస్తాము, అలా నేర్చుకున్నప్పుడు మనం అభివృద్ధి చెందుతాము. ఒకసారి జాన్ నాక్స్ అనే భక్తుడు ఆయన ప్రసంగం చేయడానికి ఒక చర్చికి వెళ్ళాడట. ఒక చర్చికి వెళ్ళినప్పుడు సహజంగా ఏదైనా చర్చికి వెళ్ళినప్పుడు ప్రసంగం చేయడానికి వచ్చే సేవకుడికి ఒక రూమ్ ఇస్తారు ప్రార్థన చేసుకోవడానికి. ఆయన ప్రసంగము చేయడానికి ఆ సంఘానికి వెళ్ళాడు. ఆ సంఘంలో ఆరాధన ప్రారంభమైంది. అందరూ చక్కగా ఆరాధిస్తూ ఉన్నారు దేవుణ్ణి, బైబిల్ చదువుకుంటూ పాడవలసిన పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడే సమయం అయిపోయింది, ప్రార్థన చేసే సమయం అయిపోయింది, వాక్యదానం చదవడం కూడా అయిపోయింది. ఇప్పుడు సేవకులు రావాలి, వాక్యం చెప్పడానికి రావాలి. అయితే ఆ సంఘ కాపరి పాస్టర్ గారు ఆ రూమ్లో ఉన్నారు, ఆయన తీసుకుని రండి ప్రసంగం చేయడానికి అని చెప్పి పంపిస్తే ఈయన వ్యక్తి తలుపు కొడతా ఉంటే తలుపు కొట్టి సార్ రండి సార్ అని చెప్పకపోతే, పాస్టర్ గారు రండి అని చెప్పకపోతే ఆయన నేను రాను నేను వెళ్ళను అని చెప్తా ఉన్నాడు.
ఆ వ్యక్తి విన్న వ్యక్తి వెళ్ళి ఆ సంఘ కాపరితో, అయ్యా పాస్టర్ నేను రాను అంటున్నారు, నేను వెళ్ళను అంటున్నారు. ఒక 10 నిమిషాలు మళ్ళీ పాటలు పాడారట, మళ్ళీ పాటలు పాడుతూ ఉన్నారు. సరే పాస్టర్ తర్వాత వస్తారేమో, మళ్ళీ పాటలు పాడుతూ మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన చెప్తూనే ఉన్నారట, నేను వెళ్ళను అనే మాట అతను వినపడుతూ ఉంటే, అయ్యా ఆయన నేను వెళ్ళను అంటున్నాను, నేను రాను అంటున్నాను అని చెప్తే, సరే వెయిట్ చేసి సరే మళ్ళీ పాట పాడండి అని చెప్పి ఇంకా కొన్ని నిమిషాలు వీళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఇంకోసారి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వచ్చారట. పాస్టర్ గారు వచ్చి ప్రసంగం చేశారట. ఆయన ప్రసంగం చేస్తుంటే చాలా మంది మారు మనసు పొందారు. ఆయన ప్రసంగం విన్న చాలా మంది కన్నీళ్లు కార్చారట. ఆ ప్రసంగం విని చాలా మంది ఆశీర్వదించబడ్డారట. అప్పుడు ఆ సంఘ కాపరి ఆ పాస్టర్ గారితో, జానా గారితో, అదేంటయ్యా ఇందాక మా వాడిని పంపించాను మీరు రమ్మని ప్రసంగం చేయడానికంటే నేను రాను, నేను వెళ్ళను అని చెప్పారట. ఎందుకయ్యా అంత బాగా ప్రసంగం చేశారు కదా, అంత మంచిగా వాడబడ్డారు కదా, మీరు ఎందుకు రాను అని చెప్తున్నాను అని చెప్తే ఆ పాస్టర్ గారు చెప్పారట, నేను దేవుడితో చెప్తున్నాను. నేను ఎవరితో చెప్తున్నాను ఆ మాటలు? దేవుడితో చెప్తున్నాను. నేను వెళ్ళను, నువ్వు నాతో వస్తే నేను అక్కడికి వెళ్తా, నువ్వు నాతో రాకుండా నేను అక్కడికి వెళ్ళను, నువ్వు నాతో రాకుండా ప్రసంగం చేయడానికి ప్రసంగం నేను వెళ్ళను అని దేవుణ్ణి, ఆయన సన్నిధిని తనతో పాటు తీసుకొచ్చారట. కాబట్టే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. మనము కూడా ప్రభువు నాతో రండి, మనం చెప్తాం, నా దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు, ఆయన ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉంటారు. కానీ ఆయన నీతో తోడుగా ఉండడం నువ్వు అనుభవించాలి, నువ్వు స్పర్శించాలి, నువ్వు గ్రహించాలి. ఎస్, నా దేవుడు నాతో ఉన్నాడు. నువ్వు చదువుకునే స్థలాల్లో, ఒక స్టూడెంట్ అయితే చదువుకునే స్థలంలో దేవుడు నీతో రావాలి. ఒక కళాశాల విద్యార్థి అయితే ఎస్, కాలేజీలో దేవుడు నాతో ఉంటాడు. ఒక ఉద్యోగం చేసే వ్యక్తి అయితే ఎస్, నా పనిలో కూడా నేను దేవుడిని తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళగలము? దేవుడి సన్నిధిని ఎలాగ మనతో ఉంచుకోగలము? దేవుడు మనతో ఎప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉండగలడు? ఆయన మాటలో మనము నిలిచి ఉంటే ద్వారా, మనం చదువుకున్నాం కదా, సకల కార్యాలలో సఫలతను చూస్తారట. దేవుడి వాక్యం ధ్యానించుకోవాలి. యోసేపు ఏ పని చేస్తే ఆ పనిని దేవుడు దీవించారు. కారణం ఏంటంటే దేవుడితో యోసేపు ఉన్నాడు. ఈనాడు దేవుడు మనకి ఆశించేదంటే నీవు ఫలించేటి కొమ్మగా ఉండాలి, నేను ఫలించేటి కొమ్మగా ఉండాలి. నువ్వు నేను ఫలించేటి కొమ్మగా ఉండాలంటే మనం ఆయన మాటలు నిలిచి ఉండాలి. మన గురించి ఈ మాటలు చెప్పబడాలి. యోసేపు ఫలించేవి కొమ్మ. కాబట్టి ప్రభువా నేను ఫలించాలి, మేము ఫలించాలి, నేను ఫలించేటి కొమ్మగా ఉండాలి. ఎంతకాలం ఫలము లేకుండా, ఎంతకాలం అభివృద్ధి లేకుండా, ఎంతకాలం ఆశీర్వాదం లేకుండా, ఎంతకాలం నా చేతి పనిలో దీవెనను చూడకుండా నేను ఉండాలి? కారణం ఏంటి? ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ అని మనం పరీక్షించుకుంటూ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేద్దాం.